అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ కూడా ఒక మంచి వీడియోనైతే షేర్ చేసేస్తున్నానండి. మనకి ఈ 2024వ సంవత్సరంలో చివరి అమావాస్య మార్గశిర అమావాస్య. దీనినే మనం సోమవతి అమావాస్య అంటున్నాము. ఈ సోమవతి అమావాస్య ఏ రోజున వచ్చింది, ఎటువంటి నియమాలను ఈరోజు పాటించాలి, సౌభాగ్యం కోసం ప్రతి ఒక్క ఆడవాళ్ళు కోరుకుంటారు. అలాగే సంతానం లేని వారైతే సంతానం కోరుకుంటారు. ఆల్రెడీ మనకి పిల్లలు ఉంటే కనుక వాళ్ళు మంచిగా వృద్ధిలోకి రావాలని కూడా చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ వృద్ధిలోకి రావాలని మనందరం కోరుకుంటూ ఉంటాం. అటువంటి వాళ్ళందరూ కూడా అతి సులువుగా చేసుకునే పూజే ఈ సోమవతి అమావాస్య. సహజంగా మనకి అమావాస్య అంటేనే లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము. అయితే ఈసారి ఈ అమావాస్య సోమవారం కలిసి ఉండటంతో ఈ అమావాస్యకి సోమవతి అమావాస్య అని పేరు. ఇక మనం 2024వ సంవత్సరాన్ని కూడా ముగించుకుంటున్నాము. ఈ డిసెంబర్ 30వ తారీఖు అమావాస్య ఉంది. ఈ తిథి సోమవారం ఉండటం వల్ల ఈ మాసంలో వచ్చిన ఈ అమావాస్యకి సోమవతి అమావాస్య అని పేరు. 2024వ సంవత్సరంలో డిసెంబర్ 30 సోమవారాన్న మనం సోమవతి అమావాస్యగా జరుపుకుంటున్నాము. మరి ఈ అమావాస్య రోజు సోమవారం అనేది ప్రత్యేకంగా శివుడికి సంబంధించిన రోజుగా ఆయన్ని ఎంతో ప్రత్యేకంగా ఆరాధిస్తూ ఉంటాం. మరి అటువంటి రోజున అమావాస్య వచ్చింది కనుక ఈ రోజును కూడా ఆ శివయ్యని పూజిస్తూ ఇంట్లో ఈ విధంగా పూజను చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఈ పూజని ప్రత్యేకంగా పీఠం పెట్టాలి అనుకుంటే పెట్టచ్చు, లేదంటే కనుక మామూలుగా నిత్య పూజా మందిరంలో కూడా చేసేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా శివునికి ఏ విధంగా అయితే పూజ చేస్తామో అదేవిధంగా శివయ్య పటం కానీ శివలింగం కానీ ఉంటే పెట్టుకొని చక్కగా స్వామివారిని మంచి పూలమాలతో అలంకరణ చేసి మనం ఏ పూజ చేసినా మొదటిగా తొలి పూజ గణపతి చేస్తాం కనుక స్వామివారిని కూడా పూలతో అలంకరించి శివలింగం ఉంటే ఈరోజు ప్రత్యేకంగా అభిషేకాలు అనేవి చేసుకోండి. అలాగే శివలింగం లేకపోతే రుద్రాక్ష పెట్టైనా అభిషేకం చేసుకోండి. ఎటువంటి గ్రహపీడలున్నా అలాగే పిల్లలు వృద్ధిలోకి రావాలన్నా ఈ అమావాస్యకున్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ రోజున మూలా నక్షత్రం ఉండటం. మూలా నక్షత్రం సరస్వతీదేవి అమ్మవారి జన్మ నక్షత్రం. మరి పిల్లలు మంచి బాగా చదువుకోవాలన్నా వాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలని ప్రతి ఒక్క తల్లి తండ్రి కోరుకుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఈ పూజ చేస్తున్నప్పుడు వారు కుదిరి మీ పక్కన ఉంటే కనుక వారి చేత కూడా ఈ పూజ చేయించడం కానీ ఈ రోజున కూడా సరస్వతీదేవి అష్టోత్తరం శివుని అష్టోత్తరం కానీ చదివించడం కానీ లింగాష్టకం చదివించడం కానీ లేదా మీరు చదువుతుంటే వారు పూలతో కానీ అక్షింతలతో కానీ పూజ చేసే వీలుంటే కనుక పిల్లల చేత కూడా ఈ పూజను చేయించండి. ఇలా చేయించడం వల్ల ఈరోజు ఆ మూల నక్షత్రం ఉండటం వల్ల అమ్మవారి కటాక్షం కూడా అతి శీఘ్రంగా లభిస్తుంది. అమావాస్య అనేది ప్రత్యేకంగా అమ్మవారికి ఇష్టమైన తిథిగా మనం పూజలు చేస్తూ ఉంటాం కనుక ఈరోజు సోమవతి అమావాస్య కాబట్టి అందరం కూడా ఈ పూజను చేసుకోవచ్చు. పెళ్లి కాని వారు కానీ పెళ్ళైన వారు ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు. ప్రత్యేకంగా పెళ్ళైన ఆడవాళ్ళందరూ సౌభాగ్యం కోసం సంతానం కోసం సంతానం ఉన్నవారైతే కనుక వాళ్ళ సంతానం మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ రావి చెట్టు దగ్గర ప్రత్యేకంగా సోమవతి అమావాస్య వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ వ్రతాన్ని కూడా ఆ రావి చెట్టు దగ్గర ఎలా చేయాలో నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను మీకు. ఈ విధంగా శివలింగం ఉంటే కనుక ముందుగా శివయ్యకి అభిషేకం చేసుకోండి. ఆవు పాలతో కానీ పంచామృతాలతో కానీ గంధపు నీళ్లు కానీ విభూది నీళ్లు కానీ ఇటువంటి చెరుకు రసం కానీ కొబ్బరి బొండ నీళ్లు మనం కార్తీక మాసం ఏ విధంగా అయితే స్వామివారిని ఆరాధిస్తామో అదేవిధంగా ఈ రోజున కూడా ఈ అమావాస్య ప్రత్యేక తిథి రోజు శివయ్యని ఆ విధంగా అభిషేక ప్రియుడు కనుక ఆయన ఈ విధంగా అభిషేకం చేసుకోండి. మీరు గంధం నీళ్లు కానీ విభూది నీళ్ళు కానీ చేస్తుంటే పసుపు కుంక నీళ్ళు కానీ చేస్తుంటే ఆ జలాన్ని పక్కన పెట్టుకొని ఇల్లంతా కూడా ఒక ఆకు లేదా పువ్వు తీసుకుని సంప్రోక్షణ చేసుకుని అంతా కూడా చల్లుకొని ఆ నీటిని ఆ తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయండి. అదే పాలు కానీ పంచామృతాలు కానీ పెట్టుంటే అవి ప్రసాదం కింద స్వీకరించండి. ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలు ఇంట్లో ఎవరికైనా బాగోపోతున్నా కూడా ఈ అమావాస్య తిథికి ఈ విధంగా ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల ఏదైనా గ్రహాల్లో దోషాలు ఏదైనా ఉన్నా జాతకాలు ఏదైనా దోషాలున్నా అపమృత్యు భయాలున్నా అటువంటివన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్తారు. అందుకనే ప్రత్యేకంగా సోమవతి అమావాస్య రోజు అమావాస్యకి ప్రత్యేకమైన మనకి తిథి కాబట్టి ఈ రోజున ఈ విధంగా పూజ చేసుకోవాలి. స్వామివారికి బిల్వదళం దొరికితే కనుక ఆ బిల్వదళం మీద నుంచి ఈ విధంగా నీరు పడేలా కూడా అభిషేకం చేసినా కూడా ఐశ్వర్యం కలుగుతుందట. అందుకనే ఈ విధంగా అభిషేకం అయితే చేసుకొని స్వామివారికి ఇక్కడ హారతి అనేది ఇచ్చి ఆ తర్వాత శుద్ధి చేసుకొని స్వామివారిని ఒక ప్లేట్లో కానీ ఒక తమలపాకు మీద పెట్టుకొని కుదిరిన వాళ్ళు అంటే దొరికిన వాళ్ళు బిల్వదళాలతో లేదంటే కనుక విభూతితో కలుపుకునే అక్షింతలు లేదా పూలతో స్వామికి లింగాష్టకం బిల్వాష్టకం శివుని అష్టోత్తరం అలాగే పార్వతీదేవి అష్టోత్తరం ఇవన్నీ చదువుకుంటూ పిల్లలు ఉంటే కనుక వాళ్ళ చేత సరస్వతీదేవి అష్టోత్తరం లేదంటే కనుక వాళ్ళ పేర్లు చెప్పుకొని అమ్మవారికి మీరు కూడా పూజ చేసుకొని మీ ఇంటి గోత్రనామాలు చెప్పుకొని అక్షింతలు వేసుకొని పూజ అనేది చేసుకోవాలి. నవధాన్యాలతో కూడా శివయ్యకి అభిషేకం చేయటం వల్ల గ్రహపీడలు ఏ ఉన్నా కూడా పోతాయి. అలాగే నవగ్రహాల అనుగ్రహం కూడా కలుగుతుంది అని చెప్తారు.
ఈ పూజని ఏ సమయంలో చేయాలనంటే మనం ఏ పూజ చేసినా ఎంతో పాజిటివ్గా ఉండే బ్రహ్మముహూర్తంలో చేస్తే ఆ సమయం అనేది చాలా మంచిది. కానీ అందరూ నిద్ర లేచి చేయలేకపోతే కనుక మీరు తెల్లవారిన తర్వాత అయినా సరే ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు అనేది పెట్టుకొని ఆ తర్వాత పూజాపీఠం కానీ లేదా నిత్య పూజా మందిరంలో కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకొని పూజ ఏ సమయంలోనే చేసుకోవచ్చు. అంటే మనము 10-11 లోపలైనా ఈ పూజను చేసుకోవచ్చు. కొంతమంది చాలా ఎల్లీగానే ఇంట్లో ఈ దీపం అనేది ఈ విధంగా పెట్టుకొని పూజ చేసుకొని రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఆ రావి చెట్టు దగ్గర పూజ కూడా నేను చూపిస్తానండి. అలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అలా ప్రదక్షిణలు చేయాలి అని అనుకున్న వారితే కనుక అక్కడికి వెళ్ళి పూజ చేయాలి అనుకునే వారు కూడా ఇంట్లో పూర్తిగా పూజ చేయలేకపోయినా కనీసం దీపం పెట్టి గణేశునికి నమస్కారం చేసుకుని ఇటు శివునికి కూడా నమస్కారం చేసుకుని అప్పుడు దేవాలయానికి వెళ్ళి మీరు ఆ ప్రదక్షిణలు చేసి రావాల్సి ఉంటుంది దీపం పెట్టి. ఇక్కడైతే ప్రత్యేకంగా స్వామివారికి ఈ విధంగా పిండి దీపాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఇక్కడ మీరు ఉంటే కనుక రుద్రాక్ష దీపం కింద రుద్రాక్షలు కూడా అక్కడ పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పిండి ప్రమిదైనా పెట్టుకోవచ్చు. కొబ్బరి దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఈ రోజు కూడా అంటే మనము కొబ్బరికాయని పగలకొట్టి 3 కన్నుల వైపు ఉన్న చిప్పని తీసుకొని దాంట్లో నువ్వుల నూనె పోసి గంధం బొట్లు అలంకరించి 2 ఒత్తులు కలిపి అలా 3 ఒత్తులు వేస్తూ కూడా మనం దీపారాధన అనేది కొబ్బరి దీపారాధన కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా పిండి దీపారాధన చేయొచ్చు. అలాగే ఈ రోజున దేవాలయానికి వెళ్ళి స్వామివారికి మీ పేరుతో అంటే గోత్రనామాలతో అభిషేకాలు చేయించుకోవడం కానీ మీకే చేసే వెసులుబాటు ఉంటే కనుక మీరే వెళ్ళి అభిషేకం చేసుకున్నా కూడా చాలా మంచిదన్నమాట. రుద్రాక్ష ఉన్నా కూడా ఈ విధంగా స్వామివారిగా భావించి పూజ చేసుకోవచ్చు. రుద్రాక్ష దీపం లాగా మీరు ఆ దీపం దగ్గర ఆ రుద్రాక్షను పెట్టి పూజ చేసుకోవచ్చు. పూజ అంతా అయిన తర్వాత మరుసటి రోజు వచ్చేసి మంగళవారం అవుతుంది కాబట్టి ప్రత్యేకంగా పీఠం పెట్టిన వాళ్ళైతే కనుక సోమవారం సాయంత్రం మరొకసారి స్వామికి దీపారాధన చేసి మీరు ఆ పూజాపీఠాన్ని కదుపుకోవచ్చు. ఆ రుద్రాక్షను తీసుకెళ్ళి మీరు పూజా మందిరంలో పెట్టుకోవచ్చు, లేదా ధనం నిల్వ ఉండే చోట అంటే బీరువా అటువంటి చోట్లలో కూడా రుద్రాక్షను పెట్టుకోవచ్చు, లేదా మరొకసారి పూజకి వాడుకోవడం కోసం శుభ్రం చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా శివయ్యకు కూడా చక్కగా అన్ని అష్టోత్తరాలతో స్వామివారికి అన్ని ఉపచారాలతో పూజ చేసుకొని ఈ విధంగా దీపారాధన చేసి ఈ రోజు కూడా స్వామివారికి కొబ్బరికాయ అలాగే బెల్లము, కొంతమంది గోధుమ పిండిలో పంచదారను కలిపి ప్రసాదంగా పెట్టి అది చీమలకు కూడా పెడుతూ ఉంటారు. అంటే ఏదైనా చెట్ల దగ్గర అలా ఒక పక్కగా ఆ పిండిని వేయటం వల్ల చీమలు అటువంటివి తింటాయి కాబట్టి వాటి ఆకలి తీర్చిన ప్రతిఫలం కూడా మనకి దక్కుతుంది కాబట్టి ఆ విధంగా కూడా చేస్తూ ఉంటారు. గోధుమ పిండిలో కొంచెం పంచదార కలిపి పంచదార పొడిని కలిపేసి ఈ అమావాస్య సోమవతి అమావాస్యకి కొంతమంది పద్ధతిగా చేసుకుంటూ ఉంటారు. అది నచ్చితే కనుక మీరు కూడా చేసుకోండి. ఈ విధంగా స్వామివారికి మాత్రం పూజ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. ఈ రోజున ఏదైనా నైవేద్యాలు పెట్టవచ్చు. స్వామివారికి వండినవైనా పాలు పండు ఇటువంటివి ఏవైనా కూడా నైవేద్యాలు పెట్టవచ్చు. చాలా వరకు సోమవారాలు నాన్ వెజ్ తినరు కాబట్టి ఆ పద్ధతి అనేది ఈ రోజున కూడా పాటించండి. ఇటువంటి ప్రత్యేకమైన ఒక సంకల్పం అనుకొని పూజ చేసిన రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటే మంచిది. అయితే ఇంట్లో కుటుంబ సభ్యులు తినేవారు ఉన్నారండి అనుకుంటే కనుక పూజ చేసుకున్న వారు తినకపోయినా ఒకవేళ వండాల్సి వస్తే మళ్ళీ తలస్నానం చేసిన తర్వాత మీరు ఈ పూజను చేసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా వచ్చేసి స్వామికి ఈ రోజున ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోవడం కుదరకపోతే మీరు దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నా కూడా అంతే ప్రతిఫలం అయితే లభిస్తుంది. కానీ ఇంట్లో దీపారాధన అనేది మాత్రం పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ రోజంతా కూడా సాత్వికమైన ఆహారం అనేది తీసుకోండి. ఒకవేళ పూర్తిగా ఉపవాసం ఉంటాము అని అనుకుంటే కనుక ఉదయం నుంచి పూజ చేసుకున్న తర్వాత ఉపవాసం ఉండి సాయంత్రం మరొకసారి దీపారాధన చేసి రాత్రి మీరు టిఫిన్ లాంటిది ఏదైనా తినచ్చు. అలా ఉపవాసం ఉండలేకపోయినా పూజ చేసుకునేంత వరకు పాలు కాఫీ ఇటువంటివి ఏదైనా తీసుకొని ఆ తర్వాత పూజ చేసుకున్న తర్వాత నార్మల్ ఫుడ్ అనేది తీసుకుంటూ కూడా మన పనులు మనం చేసేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా చేయవచ్చు. ఈ విధంగా ఇంట్లో అయితే సోమవతి అమావాస్య రోజు పూజ చేసుకోవాలి. అయితే మీకు శివునికి ప్రదోషకాల సమయం పూజ అంటే చాలా ఇష్టం కదా, సాయంత్రం చేసుకోవచ్చు అని మీకు సందేహం రావచ్చు కదండి. మీరు అలా సాయంత్రం చేసుకోవాలి అనుకున్నా కూడా ఇది సాయంత్రం 6-6:30 తర్వాత మీరు ఈ పూజను మొదలుపెట్టి చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకునేవారైతే కనుక రావి చెట్టు దగ్గర మాత్రం ప్రదక్షిణలు చేయాలంటే ఉదయం పూట చేయండి. ఇంట్లో ఈ పూజను చేసుకోవాలనుకుంటే అప్పుడు మీరు ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉండి సాయంత్రం చేసుకోవచ్చు, లేదా సాత్వికమైన ఆహారం తింటూ కూడా సాయంత్రం మళ్ళీ మీరు ఈ పూజను చేసుకోవచ్చు. అయితే కొంతమంది పొద్దునంతా కూడా భోజనం చేసేసి అలా పూజలు చేసుకోరు కాబట్టి సహజంగా ఉపవాసం అనేది ఉండటం జరుగుతుంది. అలా ఆరోగ్యం చూసుకొని ఉండగలము అనుకున్నవారు ఉదయం నుంచి కూడా ఉండి సాయంత్రం ప్రదోషకాల సమయంలో కూడా ఇంట్లో శివయ్యకి ఈ విధంగా పూజను చేసుకోవచ్చు. ఇక్కడ ఇక రావి చెట్టు దగ్గర ఎలా చేసుకోవాలో చూపిద్దాం. అయితే ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు శివకేశవులు ఇద్దరిని అంటే ఇటు విష్ణుమూర్తిని శివుడిని కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అయితే దేవాలయంలోకి వెళ్ళి రావి చెట్టు దగ్గర ఇలా విధంగా పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆ రావి చెట్టు దగ్గర మొదట్లో కొంచెం నీటిని పోసి కడిగి ఈ విధంగా చెట్టు మొదట్లో నీటిని పోసి ఆ కాండం ఏదైతే ఉంటుందో చెట్టు దగ్గర మొదట్లో అక్కడ మీరు పసుపు అనేది రాసి స్వామివారి స్వరూపంగా భావించి నామం పెట్టి ఇక్కడ ఈ పూజను చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూజను చేసుకునేటప్పుడు కూడా ప్రదక్షిణలు అనేవి చేస్తూ ఉంటారు.
ఎవరైతే సంతానం లేనివారు సంతానం కోసం చూస్తున్నారో, అలాగే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఈ సోమవతి అమావాస్య వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు అంటే సౌభాగ్యం కోసం, నిండు ముత్తైతనం కోసం, కలకాలం సౌభాగ్యం ఉండాలని కోరుకుంటూ కూడా ఈ విధంగా పూజను చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ కాండం మొదట్లో ఈ విధంగా స్వామివారి నామంగా పెట్టి అలంకరణ చేసి ఆ చెట్టు ముందు కొంచెం నీటితో శుభ్రం చేసి పద్మ ముగ్గు వేసి అక్కడ ఒక దీపారాధన అనేది వెలిగించి ఒక మట్టి ప్రమిదల్లో ఒక్క దీపమైన సరిపోతుంది. అయితే ఒకదాని కింద ఒక 2 ప్రమిదలు కానీ లేదా అక్కడ రావి ఆకులు కింద పడి ఉంటాయి కదా, కోసినవి కాకుండా అక్కడ ఈ విధంగా ముగ్గు అనేది పెట్టి దీపం పెడతాం. అయితే సహజంగా విడి రోజుల్లో రావి చెట్టుని ముట్టుకోకూడదు, శనివారాలు మాత్రమే ముట్టుకోవాలంటారు. ఇటువంటి ప్రత్యేకమైన తిథుల్లో త్రిమూర్తి స్వరూపంగా భావించే రావి చెట్టుని ముట్టుకున్నా కూడా తప్పు లేదని పెద్దల కథనం అనమాట. అందుకని ఈ విధంగా బియ్యపిండితో ముగ్గు పెట్టి ఆ మొదట్లో నీటిని పోసి స్వామివారి స్వరూపంగా అలంకరణ చేసి ఇక్కడ 2 ప్రమిదల్లో ఒకదాని కింద ఒకటి ఇట్లా వేసాం కదా, అలా ఒక్క దీపమైన అప్పుడు సరిపోతుంది. పెట్టి 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేయొచ్చు. లేదా మీరు ఎప్పుడు నిత్య దీపారాధన ఇంట్లో ఎలా చేసుకుంటారు, 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తి అయినా సరే. ఇక్కడ రావి చెట్టు దగ్గర చేసినప్పుడు త్రిమూర్తి స్వరూపంగా చెప్తాం కనుక 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసైనా సరే ఈ విధంగా దీపం వెలిగించి ఆ తర్వాత స్వామివారికి ఒక పువ్వు లేదా 2 పూలు పెట్టి ఇక్కడ ఈ విధంగా పూజ చేసుకొని అగరబత్తులు చూపించి అంటే ధూపం చూపించి స్వామివారికి ఇక్కడ 108 ప్రదక్షిణలు చేస్తారు. పూర్తిగా ఈ వ్రతాన్ని ఆచరించే వారితే కనుక 108 ప్రదక్షిణలు చేస్తారు. ఈ 108 ప్రదక్షిణలు ఎలా చేస్తారనంటే తెల్లటి దారాన్ని కానీ లేదా పసుపు పచ్చని దారాన్ని కానీ తీసుకొని ఆ దారాన్ని చుడుతూ కూడా ఇక్కడ స్క్రీన్ మీద మంత్రం వేసాను చూడండి, ఆ మంత్రాన్ని చెప్తూ కూడా 108 ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. పూర్తిగా వ్రతాన్ని ఆచరించేవారితే కనుక 108 ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కూడా ఒక్కొక్క పండుని తీసుకొచ్చి ఆ చెట్టు మొదట్లో పెడుతుంటారు. ఒక ప్రదక్షిణ కంప్లీట్ అవ్వగానే మళ్ళీ రెండో ప్రదక్షిణ కంప్లీట్ అవ్వగానే రెండో పండు అలా పెట్టి ఆ 108 పళ్ళని కూడా తీసుకెళ్లి అన్ని ప్రదక్షిణలు కంప్లీట్ అయిన తర్వాత ఎవరికైనా బ్రాహ్మణునికి దానం ఇచ్చే పద్ధతి ఉంది. లేదా అక్కడ గుడికి వచ్చే ముత్తేదులకి ఆ పళ్ళను కూడా పంచి పెడతారట. అలా పంచిపెట్టిన వాళ్ళకి సంతానం కలుగుతుంది అని ఒక నమ్మకం, అలాగే సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఒక నమ్మకం. కొంతమంది 5 కేజీల బియ్యాన్ని బ్రాహ్మణునికి దానం ఇస్తారు. లేదంటే ఈ విధంగా పండ్లు లేదా కనీసం 11 ప్రదక్షిణలు చేస్తే కనుక ఒక 11 పళ్ళైనా సరే అక్కడ పెట్టి బ్రాహ్మణునికి దానం ఇవ్వడం కూడా చాలా మంచిదని చెప్తారు. గుర్తుగా ఉండటం కోసం కూడా ఈ ప్రదక్షిణలో 108 పళ్ళని సర్దుకొని అవి చిన్న పళ్ళైనా పెద్ద పళ్ళైనా, కొంతమంది ఖర్జూరా లాంటివి పెడతారు, కొంతమంది కిస్మిస్ లాంటివి పెడతారు, కొంతమంది అట్టిపళ్ళు, కమలాపళ్ళు, ఇలా ఏదైనా పండ్లను ఈ విధంగా ప్రదక్షిణలు చేస్తూ అక్కడ ఉంచి మొదట్లో అవన్నీ దానం ఇవ్వటం. లేదు మేము వ్రతంలా చేయట్లేదు లేదా అన్ని పండ్లను మేము ఇవ్వుకోలేము మాకు స్తోమత లేదా అనుకున్న వారు ఒక ప్రదక్షిణలు అయితే చేస్తూ కనీసం ఒక 11 లేదా 9 పళ్ళైనా సరే ఆ చెట్టు దగ్గర పెట్టి అవన్నీ దానం ఇస్తూ ఉంటారు. అలా కూడా ఇచ్చుకోలేము అనుకుంటే ప్రదక్షిణల్ని ముగించుకున్న తర్వాత దేవాలయంలో ఉండే ఎవరికైనా పేదవారికి దానం చేయడం లేదా ఒక పంతులు గారికి తాంబూలం పెట్టి 2 పళ్ళు పెట్టి మీకు తోచినంత దక్షిణ ఏదైనా పెట్టి అంటే డబ్బులు ఏదైనా పెట్టి అంతవరకు అయినా అలా దానం ఇవ్వటం వల్ల మనకి పూజ పూర్తి ఫలితం దక్కుతుంది అని అంటారు. అయితే ఈ వ్రతం పూర్తిగా చేయలేకపోయినా ఈ విధంగా 108 ప్రదక్షిణాలు చేయలేని వారు కూడా సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో, పిల్లల కలకాలం చూస్తున్నారో వారు కనీసం 9 ప్రదక్షిణలు లేదా 11 ప్రదక్షిణలు లేదా 16 కానీ 21 కానీ ఇలా ప్రదక్షిణలు చేస్తూ కూడా దారం చుట్టచ్చు. ఇది భార్యాభర్తలు ఇద్దరూ చేయొచ్చు, పెళ్లి కాని వారు చేయొచ్చు, పెళ్ళైన వారు చేయొచ్చు, అబ్బాయిలు అమ్మాయిలు ఎవరైనా చేయొచ్చు అనమాట. ఈ విధంగా రావి చెట్టు దగ్గర పూజ చేయడం వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ముగ్గురిని కూడా పూజించినట్టు అవుతుంది. కాబట్టి అమావాస్య తిథికి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు ఏదైనా దానాలు చేయడం కూడా మంచిదే. ఏదైనా స్వయంపాక దానాలు ఇచ్చుకోవచ్చు. అమావాస్య తిథులు కాబట్టి పెద్దల పేర్లు చెప్పి కూడా ఈరోజు కొంతమంది దానాలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ విధంగా సోమవతి అమావాస్యకి రావి చెట్టు దగ్గర పూజ చేసుకోవాలి. పూర్తిగా వ్రతంగా ఆచరించే ఆడవారందరూ అయితే తప్పనిసరిగా 108 ప్రదక్షిణలు అనేవి చేస్తూ ఉంటారు. ఈ విధంగా పళ్ళను దానమిస్తుంటారు లేదా ఎవరికైనా ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇలా వారి వారి ఇంటి పద్ధతిని బట్టి కూడా చేస్తూ ఉంటారు. ఇదండి సోమవతి అమావాస్యకి ఇంట్లో పూజ చేసుకోవాల్సిన విధానం, అలాగే రావి చెట్టు దగ్గర మనం పూజ చేసుకోవాల్సిన విధానం. సోమవతి అమావాస్య వ్రత కథ కూడా ఉంటుంది. ఆ కథ కూడా నేను సపరేట్గా షేర్ చేస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ఇక షేర్ చేయలేదు. ఈ 2024వ సంవత్సరంలో మనం ముగించుకోబోతున్న చివరి అమావాస్య కూడా అందరూ కూడా తప్పనిసరిగా పూజ అనేది చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది. ఈ సోమవతి అమావాస్య అంతా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఎటువంటి సందేహం ఉన్నా కింద కామెంట్ చేయండి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.